హలో అండి. సినిమా ఇండస్ట్రీలో రకరకాల మార్పులు జరుగుతుంది. అంటే ఎక్కడే జరిగినా సరే సినిమా ఇండస్ట్రీ వైపు మాత్రం కంపల్సరీ చూస్తుంది. డ్రగ్స్ విషయమైనా, మంచైనా, చెడైనా ఏదైనా సరే ఫస్ట్ తాకేది ఫిల్మ్ ఇండస్ట్రీకి. అయితే దీంట్లో ఇప్పుడు ఈ మధ్యలో రాజ్ తరుణ్, మాలవి మల్హోత్రా, లావణ్య, శేఖర్ భాష ఇంకా రకరకాల మనుషులు ఇంతయి గోరంతున్నదాన్ని గొడ్డల నుంచి చాపంతాయి రకరకాలుగా విడిపోతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇప్పటివరకు అయితే మనకు తెలియదు. దీని గురించి మాట్లాడడానికి మన ముందు సీనియర్ ఆర్టిస్ట్ కరెక్టే కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. అక్క నమస్తే. ఇప్పుడు నమస్తే అక్క. అయితే లావణ్య అండ్ రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఈ కేసు ఎక్కడ దాకా వెళ్తుంది, దీంట్లో కూడా ఆల్రెడీ మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఏం జరుగుతుంది అనేది మీకు మొత్తం తెలుసు. అసలు దీంట్లో తప్పు ఒప్పులు ఎవరి, అసలు ఎవరి సైడు న్యాయం ఉంది, ఎవరి సైడ్ అన్యాయం ఉంది? నేను బేసికల్గా స్త్రీ పక్షపాతిని. ఎక్కడైనా అమ్మాయికి కానీ అబ్బాయిలకి జరిగితే వెళ్ళరా అంటే అలా కూడా వెళుతుంటాం. కానీ అమ్మాయిలే సూపర్ నీట్ అండ్ క్లీన్ అని కూడా నేను చెప్పను. అమ్మాయిలు ఈ మధ్య చాలా వల్గర్గా తయారైపోయి, రాధికా సినిమా అది వచ్చింది చూసారా. సో ఏంటంటే అమ్మాయిలు చాలా వరకు వాళ్ళ అవసరాలకో, ఇంట్లో కొంచెం కష్టాలకో చాలామంది మారిపోతున్నారు. అన్ని రకాలుగా అబ్బాయిని ఇరికిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది మనం చూస్తున్నాం, పేపర్లో, టీవీలో అన్నిట్లో వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయం. మంచి వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ వెళ్తాం. అలా అని చెప్పి అబ్బాయిలందరూ చెడ్డోళ్ళని చెప్పను, అమ్మాయిలందరూ మంచోళ్ళని చెప్పట్లేదు. ఇప్పుడు ఎటువైపు న్యాయం ఉంటే న్యాయం వైపే ఉండాలి. అది నా రూలు. ఫస్ట్ టైము నేను లావణ్య చెప్పినవన్నీ వినేశాను. విని అమ్మాయి చెప్పింది, ఏడ్చింది, చాలా చెప్పింది. నిజమేనేమో, అయినా సరే అబ్బాయి 20,000 ఇవ్వలేడా, హీరో కదా, ఆ కుక్కల కోసం పెంచడానికి ఇవ్వాలి కదా అని చెప్పేసి అవంతా నేను నమ్మాను. అమ్మాయి చెప్పింది. అలా చెప్పిన తర్వాత కూడా విన్నాను. సరేలేమ్మా, నీకు నిజంగా అన్యాయం జరిగితే దానికోసం నువ్వు ఫైట్ చేయి, మేము ఏమైనా సపోర్ట్ కావాలంటే చేస్తాంలే. ఏమన్నా నిజంగా అబ్బాయి అలా చేస్తాడా అని నేను అనుకోలేదు. రాజ్ తరుణ్ అలా, అబ్బాయి కూడా ఇంతకాలం ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక 7-8 years కాపురం చేసి 10 years అనేది చెప్తున్నాను. కాపురం చేసిన వాళ్ళు సడన్గా వదిలేశాడు అని చెప్తే ఎవరికైనా మనకు ముందు ఇంపాక్ట్ పడుతుంది. ఫస్ట్ అది పడుతుంది. అబార్షన్ చేసుకున్నాను అది అని చెప్తే కొంచెం పెయిన్ అనిపించింది. తల్లి మాతృత్వాన్ని ఎవరు అట్లా చెప్పరు కదా అని. బట్ చూస్తే ఆ అమ్మాయి గురించి రోజు రోజుకి శేఖర్ భాష వచ్చి ఆమెను ఏదో అన్నారని అతని మీద కూడా నేను అరిచాను. మీరు ఇలా మాట్లాడకూడదు, ఆడపిల్లని ఇలా మాట్లాడితే అది మీకు కేసు అవుతుంది, అమ్మాయి వెళ్ళలేదు కదా సరిపోయింది, వెళ్తే కేసు అవుతుంది మీకు అని చెప్పి నేను అతనికి కూడా చెప్పాను. చెప్తే అతను కొంచెం అవునమ్మా నా బాధ ఇది, నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నాను, అమ్మాయిలే తప్పులు పెట్టుకొని మా మీద నిందలేసి మేము కేసులు వేయించుకొని మేము అరెస్టులు అయితే అమ్మాయిలకే ఒక క్లియర్గా చట్టాలా అన్నట్టుగా తను నాతో మాట్లాడాడు తర్వాత కూడా. సో మనం టీవీ వాళ్ళు పిలిచి నన్ను అడిగినప్పుడు కూడా నేను అప్పుడు వెళ్ళి చెప్పాను. చెప్పినప్పుడు అక్కడ ఇద్దరితో కూడా డిస్కషన్స్ అయ్యాయి. నాకు లావణ్యతో అయింది, అలాగే శేఖర్ భాషతో. అప్పుడు కూడా లావణ్యతో అయినప్పుడు కూడా అమ్మాయి చెప్పిన ఇన్నోసెన్స్ అమ్మాయి చూపిస్తుంటే, అమ్మాయి నిజంగా చెప్పాలంటే మేము ఎవరైనా సరిపోం అన్నట్టుగా చెప్తోంది. యాక్టింగ్ అని అనలేము, అలాగని చెప్పేసి నిజమని కూడా నమ్మలేము. అంటే అది అబద్ధమా నిజమా మనకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. అలా ఉంది పరిస్థితి. సో ఏంటి అసలు ఈ అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని కొన్ని పాయింట్లో దొరుకుతుంది, మనకు అర్థమవుతుంది కొంచెం. సో నేను అర్థమైంది ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం డ్రగ్ అడిక్ట్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ అమ్మాయి డ్రగ్ పెడ్లర్ అని అరెస్ట్ చేశారు. సో ఈ అమ్మాయి తీసుకుంటుందని చెప్తున్నారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు, తీసుకుందా అంటే రోజు తీసుకుంటుందని చెప్తున్నారు. సో దానివల్ల అమ్మాయి ఏమైనా డిస్టర్బ్ అయ్యి కొంచెం అమ్మాయికి రిహాబిలిటేషన్ సెంటర్కో లేకపోతే అవసరమైతే కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో అని నేను అనుకొని అలా వెళ్తే బెటర్ అమ్మా అన్నట్టు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే ఆ అమ్మాయి బాగుపడాలనే ఉద్దేశం ముఖ్యంగా. సో అమ్మాయి లైఫ్ పోయింది నాది అది ఇది అన్నది. ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు ఆ అబ్బాయితో నువ్వు చచ్చిపోతావు, లేకపోతే అబ్బాయితో కూర్చుంటావు, అలాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలు అయినా. ఇష్టం అంటే అదే, ప్రేమ అంటే అదే. 7-8 years వీడిని వదిలేసి బయటకు వచ్చిన తర్వాత రివెంజ్ తీర్చుకోవడానికి కావచ్చు, జనరల్గా జరిగే చెప్తున్నా, రివెంజ్ తీర్చుకోవడానికో లేకపోతే అబ్బాయి ఉడికిచ్చడానికో, నీ ఎదురుగా నీవు లేకపోతే నాకేంటి అనే తిరిగి అమ్మాయిని చూసాం, చేసుకుంటాం, మళ్ళీ పెళ్లి చేసుకున్నాం, లేకపోతే వీళ్ళతో ఉన్నాం, లివింగ్లో ఉన్నాం అని. ఆ అబ్బాయి ఉండగా మళ్ళీ అబ్బాయితో 2003లో ఎవరు 2000 ఎంతో ఏదో ఇయర్లో అబ్బాయి మీద మస్తాన్ సాయి అనే అతనితో నాకు ఇతను ఇట్లా చేశాడని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు అంత పిచ్చోడు కాదు కదా, పోలీసులు అట్లా ఎలా పెడతారు ఉత్తిన ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అసలు లేకుండా ఎట్లా చేస్తారు ఎఫ్ఐఆర్? ఈ అమ్మాయి ఇచ్చిందే కదా చేస్తారు. నా ప్రమేయం లేదంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎఫ్ఐఆర్ అయిపోద్ది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అయినప్పుడైనా తెలుస్తుంది కదా
ఒకవేళ తప్పు చేస్తే పోలీసులు ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు రిస్క్ చేయరు కదా నీ కోసం ఇంకొకరి కోసం. సో ఎఫ్ఐఆర్లో ఈ అబ్బాయి గురించి నన్ను అలాగా ఇలాగాని అబ్బాయితో రిలేషన్ ఉన్నానని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఆడియో కాల్స్ అన్నీ వింటే కూడా మనకు కన్ఫర్మేషన్ వస్తుంది సగం. మరి ఈ అబ్బాయి ఎలా నీకు లవర్ అయ్యాడు, ఈ అబ్బాయితో నువ్వు ఎలా హస్బెండ్ అంటావు? ఏదో ఒకటి తీసుకో స్టాండ్, ఇదో అదో ఏదో ఒకటి తీసుకో. నువ్వు అబ్బాయిని వదిలేశాను ఆల్రెడీ కొన్ని రోజులు, అబ్బాయి 17 నుంచి ఏమంటున్నాడు, ఓకే మొన్నటి దాకా కూడా కలిసి ఉన్నాడు, ఎందుకంటే ఏమో బెదిరించిందని చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఏమని నన్ను బెదిరించి ఉంచింది, నేను బయటికి వెళ్తే నా పరువు పోద్ది, నా సెలబ్రిటీ స్టేటస్ పోద్ది కాబట్టి నేను అలా కూర్చున్నాను, రెండు ఇలా పెట్టుకొని తల నోటికి అడ్డం పెట్టుకొని చెయ్యి నేను బయటికి నోరు ఎక్కడ ఇప్పితే ఏమవుతుందని భయపడ్డాను, నా పరువు తీసుకోవడం ఇష్టం లేక. ఆ అమ్మాయి కింద నేను పైన ఉంటే, అమ్మాయి పైన ఉంటే నేను కింద ఉన్నాను, అమ్మాయితో నాకు ఏ రిలేషన్ లేదు నేను చెప్తున్నాడు. ఈ అమ్మాయి కూడా అలాగే ఉన్న ఆడియో కాల్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఈ విషయంలో మ్యాచ్ అవుతున్నాయి. ఈ అబ్బాయితో ఉన్నట్టుగా అమ్మాయి ఏవో చూపిస్తుంది. ఇప్పుడు మొన్నటి దాకా వాళ్ళ అమ్మ నాన్న కూడా కలిసి ఉన్నాయి, మేబీ ఇలాగే బెదిరించిందేమో వాళ్ళు ఉన్నారేమో. ఆ అబ్బాయి చెప్పిన వెర్షన్ అది, ఈ అమ్మాయి వెర్షన్ కాదు అంటుంది. సరే ఎక్కడ తేలుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినాక మొత్తం వస్తుంది, ఎక్కడో దగ్గర పాయింట్ దొరుకుతుంది కదా. ఏ దొంగ అయినా సరే ఎక్కడో దగ్గర వదులుతాడు, చిన్నదన్న క్లూ వదులుతాడు, ఆ క్లూ దొరికే వరకు వెయిట్ చేయాలంతే. సో ఎవరు దొంగ అన్న తెలియడానికి ఇది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెళ్తున్నాయి. మధ్యలో ఎవరెవరు వచ్చి జాయిన్ అవుతున్నారు, మధ్యలో ఎవరెవరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. సోషల్ యాక్టివిస్టులు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే సరే అని మనం సపోర్ట్ చేద్దామంటే ఇటు చేస్తే ఇటు కరెక్ట్ అనిపిస్తుంది, ఒక నిమిషం ఇటు కాదు అటుగా అనిపిస్తుంది. ఏం అర్థం కాక స్తబ్దంగా అలా ఉండిపోతే మళ్ళీ ఇంకో పాయింట్తో ఇంకొకరు వచ్చేస్తున్నారు. అంటే ఎంతమంది బాధితులు ఉన్నారో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు మొన్న ప్రీతి అన్న అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయి చెప్పడం వెర్షన్ ఏంటి, ఈ అమ్మాయి నోట్లో వేసి ఈ అమ్మాయికి తోడు కావాలి కాబట్టి, ఎప్పుడూ ఒక చెలికత్తి పక్కన ఉండాలి కాబట్టి, నాకు సపోర్ట్ ఒకరు కావాలి, నేను పాడైపోయినా సరే నా పక్కన ఇంకొకరు ఉంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉంటే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం అన్న ఫీల్లో అమ్మాయి నన్ను అలవాటు చేసింది. ఏదో నోట్తో పెట్టింది, నాకు షాక్ అయిపోయాను, అవన్నీ నేను తీసుకోగానే అట్లా ఫ్రీజ్ అయిపోయాను. సో ఇవన్నీ అమ్మాయి చెప్పిన వెర్షన్. ఈ అమ్మాయి అలవాటు చేసింది, అమ్మాయి ఇష్టం వెళ్ళింది, అలవాటు అయింది మనకు అనవసరం, మనకు తెలియదు, మనం చూడలేదు. వాళ్ళు చెప్పింది, ఇద్దరు చెప్పింది వినడమే. ఈ అమ్మాయి చెప్పింది అమ్మాయి మనం చూడలేం, మనం వెళ్ళలేదు, ఆ టైంలో మనం లేము అక్కడ. సో ఈ అమ్మాయి చెప్పింది వింటున్నాం, అమ్మాయి చెప్పింది వింటున్నాం. ఏది ఏమైనా లావణ్య ఈ కొంచెం అరుపులు, అమ్మాయి తొందరపాటుతనం, అమ్మాయి చేసే పనులు, ఎవరికైనా సరే ఈ అమ్మాయి యారగెంట్, ఈ అమ్మాయి ఓ పేషెన్స్ లేదు కాబట్టి నిజంగా రాజస్థాన్ బలైపోయాడు అని అనిపిస్తుంది. లావణ్య విషయంలో పక్కాగా ఆ అబ్బాయి బలైపోయాడు, రాజస్థాన్ బలి చేసేసింది అని బయట మీరు ఎవరిని అడగండి, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు అదే వస్తుంది, ఈ అమ్మాయి చేతిలో రాజస్థాన్ బలి, పక్కా బలి. ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు కూడా బలే, ఇంకా చాలా మంది ఉన్నారు బలి అయిపోయిన వాళ్ళు అని ఉన్నారు. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఒకటి వస్తుంది. పెద్ద పేరున్న వ్యక్తి కూతురుకు కూడా ఏదో వచ్చినవి చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ వినిపిస్తున్నాయి. ఇలాగే ఏదో అయింది, సంథింగ్ బెదిరింపులు ఉంటాయి కదా, ఏవో ఉన్నాయి. అవతల వాళ్ళు కూడా ఆ పిల్లని వేరే దేశం దాటించి పంపించుకొని చదివించుకుంటున్నారట. ఈ అమ్మాయి బాధితులు వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పేరున్న వ్యక్తి అంటే ఒక పొలిటీషియన్, ఎమ్మెల్యే కూతురు అని చెప్పేసి అంటున్నారు, మనకు తెలియదు. ఎవరైనా కానివ్వండి, ఆడపిల్లల పేర్లు మనకు అవసరం లేదు, అతను ఎవరో కూడా మనకు అవసరం, బయట మనం విన్నదే ఇదంతా. సో ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు బెదిరించగలిగింది అంటే మామూలు మైండ్ కాదు ఇది. క్రూయల్ మైండ్ అనాలా, క్రిమినల్ మైండ్ అనాలా, ఇంకోటి అనాలి మనకు తెలియదు. మనం ఏ విధంగా డిస్క్రిప్ట్ చేయలేకపోతున్నాం అది. సో ఈ అమ్మాయి ఇలా చేసింది అంటే ఇవన్నీ నిజంగా నిరూపణ అయితే. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఒకవేళ ఈ అమ్మాయి చేసిందే చేయలేదు, ఇప్పుడు నో టు డ్రగ్స్ అని మొత్తం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఇండస్ట్రీ అందరం కూడా ఫైట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దానికి ఎగనెస్ట్. ఈ అమ్మాయి ఇన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటాను నేను చెప్తుంటే ఎందుకు చర్య తీసుకోవట్లేదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్నిసార్లు మాట్లాడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మనం? అంతే కదా. ఫస్ట్ డ్రగ్ అనేదాన్ని మాట్లాడితేనే అమ్మో అని దూరం వెళ్తారు కదా జనరల్గా. అవును నేను వాళ్ళ కోసం చేసా, ఇవన్నీ తప్పు కాదా? పబ్లిక్ న్యూసెన్స్ కాదా? ఇప్పుడు వింటున్న పిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఆ డ్రగ్ ఏంటి అని ఆలోచన వచ్చే ఎంతమంది పిల్లలకి వస్తుంది? విన్న పిల్లలకి ఎంతమంది ఈ డ్రగ్ ఏంటో, ఇదేంటో, మత్తు ఏంటో అని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చి, కర్మండి ఇలాంటివి వస్తాయి, ఎక్కడో విన్నవే ఎక్కుతాయి, ఎక్కిన తర్వాత ఎక్కడో కనిపించగానే అది స్టార్ట్ చేస్తారు. ఎంతమంది పిల్లల తల్లిదండ్రులు ఎంతమంది బాధపడతారు? అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ న్యూసెన్సే కదా. ఇది మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మనం లాగుతూ పోతూ ఉంటే ఇంకొక 4 బాధితులు వస్తారు, ఇంకో 4 బాధితులు వస్తారు. రానివ్వండి, బాధితులు ఎంతమంది వచ్చినా పర్లేదు. ఇంతమందిని బలి చేస్తుందా అనే ఆలోచన ఆ కోణంలో నిజంగా ఈ అమ్మాయి చేస్తుంటే అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేయరు? తర్వాత ఈ కేసు చూసుకోండి. అమ్మాయి వాళ్ళు ఇంతమంది బాధపడి ఉంటే
ఇంతమంది ఇదే ఉంటే ఆడపిల్ల అయినా సరే అరెస్ట్ చేయాలండి, మగాడైనా అరెస్ట్ చేయాలండి. ఎవరైతే ఆడపిల్ల అయితే ఒక న్యాయం, మగాడికి ఒక రూలా? ఆడపిల్ల పొడి చేస్తే అమ్మాయిని అరెస్ట్ చేయరా? అంతే కదా. ఆడపిల్ల మర్డర్ చేస్తే చేయరా? ఆడపిల్ల డ్రగ్స్లో కొంతమంది బాధితులు అని చెప్పి మేము వస్తున్నాం బయటకంటే నిరూపణ చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. నిజంగా అవన్నీ వాళ్ళు చెప్పిన నిజాలు ఉన్నాయంటే ఆ ప్రీతి లాంటి వ్యక్తులకి నేను నిజంగా ప్రీతి అమ్మాయికురాలా, అమ్మాయి కూడా ఇందులో విక్టిమా, నిజంగా బాధితురాలా, లేకపోతే బాధించబడిందా, బాధితురాలుగా ఈ అమ్మాయి చూపించుకుంటుందో తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయి మాట్లాడిన దానిలో నిజాయితీ అనిపిస్తుంది కొంచెం. మమ్మల్ని ఇట్లా తీసుకెళ్ళింది, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ పెట్టేస్తుంది. బయటికి వెళ్తానంటే ఫోన్ చేసి వాళ్ళ మదర్ ఏమో మాకు అది చేస్తారు, వచ్చేమ్మా అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఏది నిజమో తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి, అరెస్ట్ దెమ్, అంతే. అరెస్ట్ చేసి ఫస్ట్. కానీ ఈ ప్రీతి అనే అమ్మాయి ఒకతే కాకుండా ఇంకా చాలా మంది ఈమె బాధితులు ఉన్నారు అని చెప్పేసి ఈ అమ్మాయికి సపోర్ట్ నిజంగా చెప్తున్నానంటే, నిజంగా బాధితులు ఉంటే డ్రగ్స్ కోసం ఎవరినెవరు ఫోర్స్ చేయకూడదు, డ్రగ్స్ ఎవరికి ఎవరు ఇవ్వకూడదు, ఎవరు అలవాటు చేయకూడదు. దానికోసం ఎంతవరకైనా ఫైట్ వెళ్ళాలి. తాగుతున్నారా, ఇవన్నీ అలవాట్లు అయ్యాయా, అవి ఇవన్నీ వేరండి. తాగడం సరదాగా సోషల్ డ్రింకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మాకు అలవాట్లు ఎవరికి లేవంటే దాని గురించి తెలియదు మనకి. కానీ ఈ డ్రగ్ అనేది చాలా చాలా నరాల బలహీనత వస్తుంది. డాక్టర్స్ చెప్పేది విన్నాం, చూసాము. మైండ్ మొత్తం పాడైపోద్ది అంట, అసలు కండిషనే ఉండదంట వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. నేను చాలామంది కొంతమంది గురించి విన్నాను. ఒకళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, చూసిన వాళ్ళని వీళ్ళు డ్రగ్స్ ఇంతకుముందు లేదు, వీళ్ళు అలవాటు అయిపోయారు అన్నప్పుడు వాళ్ళని చూస్తే ముందు చూసినప్పుడు పాలిపోయి, మొహాలు వాడిపోయి, అసలు ఫేస్లో గ్లో పోయి అసలు ఎలా అయిపోయిన వాళ్ళు ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం చాలా సినిమాల్లో. ఒకసారి ఎప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద మోడల్, ఆవిడ సూపర్ మోడల్, ఆవిడ రోడ్డు పైన రైల్వే స్టేషన్లో పడి ఉంటే చచ్చి పడిపోతే చూశారు కదా, ఆవిడ పేరు ఏదో మర్చిపోయాను. సో ఆవిడ ఎంత అందగతే, ఆవిడ అలా ఉండేది, ఆవిడ ఒక్కసారి ఎట్లా అయిపోయింది. సో మనం ఎవ్వరం కూడా దేనికి అడిక్ట్ అవ్వకూడదు, ముఖ్యంగా డ్రగ్స్. ఇలాగా ఎవరైనా అలా వాళ్ళని ఫోర్స్ చేసి ఫోర్స్ఫుల్గానో లేకపోతే ఇంకో విధంగానో మభ్యపెట్టో ఇస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద పనిష్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏది నిజం ఏది అబద్ధం బయటకు వస్తుంది. రోజు టీవీలో కూర్చొని అవి ఇవని చెప్పి మాట్లాడుతూ అవి చేస్తూ ఇవి చేస్తే ఎవరికి న్యాయం జరుగుతుంది? పక్క అబ్బాయి బలైపోయాడు అనేసి జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి చేసుకోవడానికి అమ్మాయికి తెలుసు, ఖచ్చితంగా ఆమెకి తెలుసు అబ్బాయి ఉండలేడు. ఎందుకు ఉంటారండి? ఇంత అయిపోయినాక ఎవరు ఉండరు. ఉన్నా కూడా వాళ్ళు కలిసి మళ్ళీ 4 రోజులు మళ్ళీ రోడ్డు మీద వస్తారు. సో ఎవరు ఉండరు. ఆ అమ్మాయికి తెలుసు ఇంత ఇది చేసినాక నేను ఎందుకు వదులుతాను, అబ్బాయి పంతం వస్తుంది. సో ఆ అబ్బాయి తోడుగా ఇప్పుడు ఇంతమంది బయటకు వస్తున్నారు. శేఖర్ భాష అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే శేఖర్ భాషను కొట్టడం.